గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాలు ఏ ప్రధాన వార్తలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో ఈరోజు ఏ వార్తను హైలైట్ చేశారంటే విమానయాన రంగానికి కొత్త రెక్కలు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే ఒక ప్రధాన వార్తగా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. హైదరాబాద్లో సాఫ్రాన్ విమాన ఇంజన్ల సర్వీసింగ్ కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచ ఎంఆర్ఓ కేంద్రంగా మార్చేందుకు సాఫ్రాన్ కేంద్రం దోహదపడుతుందని వెల్లడి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్ భారతదే అనే ప్రకటన. పెద్ద కళలు కంటున్నాం, అంతకన్నా పెద్ద పనులు చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని వ్యాఖ్య. సంస్కరణల భారతవాణి పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందన్న ప్రధాని. పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ఏదైతే విమానయాన రంగానికి కొత్త రెక్కలంటూ కూడా హైదరాబాద్లో సాఫ్రాన్ విమాన ఇంజన్ల సర్వీసింగ్ అయితే కేంద్రం వర్చువల్గా ప్రధాని మోడీ నిన్న ప్రారంభోత్సవం చేశారు. దాని కార్యక్రమంలో భాగంగా ఏపీ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులైతే పాల్గొన్న చిత్రం అయితే చూడొచ్చు. భారత ప్రస్తుతం సంస్కరణల ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అయితే వెల్లడించారు. ఫ్రాన్స్కి చెందిన దిగ్గజ ఏరోస్పేస్ రక్షణ రంగ సంస్థ సాఫ్రాన్ 1300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏజ్లో ఏర్పాటు చేసిన లిప్ ఇంజన్ల నిర్వహణ మరమ్మత్తు ఓవరాల్ కేంద్రాన్ని క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా ప్రధాని నిన్న వర్చువల్గా అయితే ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కేంద్రంలో ఏటా 300 వాణిజ్య విమానాలకు చెందిన లీప్ ఇంజన్ల సర్వీసింగ్ విలువనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుందంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్ భారతదేనని ప్రకటన చేశారు ప్రధాని మోడీ. నిన్న వర్చువల్గా అయితే దీనికి సంబంధించి వర్చువల్గా ప్రధాని మోడీ ప్రారంభించారు. దానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్ కేవలం ఇండియానేనని ఒక వ్యాఖ్య అయితే చేశారు. పెద్ద కళలు కంటున్నా అంతకన్నా పెద్ద పనులు చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని వ్యాఖ్య. దాదాపుగా భారత్ అయితే పెద్ద కళలు అయితే కంటుంది. ప్రపంచంలోనే భారత్ ముందుండాలని అభివృద్ధి పథంలో దానికంటే రెట్టింపుగానే ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలు అయితే చేశారు. సంస్కరణల భారతవాణి పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందన్న ప్రధాని. పెట్టుబడిదారులకైతే ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుంది ఇండియా అంటూ కూడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు. పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. రైట్. దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం అంటూ కూడా మరో ప్రధాన వార్తగా చూడవచ్చు సాక్షి దినపత్రికలో. దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం, అలాగే 9 ప్రాంతీయ భాషల్లో రాజ్యాంగం డిజిటల్ వర్షన్. పార్లమెంట్ సెంట్రల్ హాల్ అయితే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అయితే రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం అయితే చేశారు. దానికి సంబంధించి ఈ చిత్రంలో రాజ్యాంగ పీఠికను చదువుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అయితే రాజ్యాంగ పీఠికను చదువుతూ వినిపిస్తుంది ద్రౌపది ముర్ము. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ, అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఓం బిర్లా, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న చిత్రంలో చూడవచ్చు. రాజ్యాంగ విధులతో బలమైన ప్రజాస్వామ్యం, పౌరులంతా రాజ్యాంగ విధులు నిర్వర్తించాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత, ప్రజలకు ప్రధాని పిలుపు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక లేఖనైతే విడుదల చేశారు. రైట్. ఆధార్ ఐడీల తొలగింపు, ఆధార్ వ్యవస్థలో పారదర్శకతకు కేంద్రం రంగంలోకి దిగింది. 2 కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేసింది. కేంద్రం అయితే ఆధార్ వ్యవస్థలో పారదర్శకతకైతే కేంద్రం ఒక ముందడుగు వేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ కార్డులను అయితే డియాక్టివేషన్ చేసింది నిన్న. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూడొచ్చు. కీలక ఖనిజాల తయారీకే ఓకే,
కీలక రంగాలు అత్యావశ్యకంగా మారిన అరుదైన అయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్రం దృష్టి సారించిందంటూ కూడా ఒక మరో వార్తనైతే చూడొచ్చు. ఇమ్రాన్ హత్య అంటూ కూడా ఒక వార్త అయితే సాక్షి దినపత్రికలో చూడవచ్చు. అడియాల జైల్లో ఉంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గుట్టుగా మట్టుపెట్టినట్లు వచ్చిన వార్తల్లో పెను దుమారానైతే రేపిన పరిస్థితి నిన్న మనం చూస్తాం. ఇమ్రాన్ చనిపోయాడు, హత్య జరిగింది అంటే ఒక వార్త నిన్న ఒక సంచలనం రేపింది. అది అడియా జైల్లో ఉంటున్న ఎవరైతే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో పాక్ మాజీ ప్రధాని గుట్టు చప్పుడు కాకుండా మట్టుబెట్టినట్లు కూడా ఒక వార్తలు అయితే నిన్న చక్కర కొట్టాయి. దానికి సంబంధించి అయితే ఇష్యూ అయితే పెను దుమారాన్ని రేపిన పరిస్థితి. ఇక అగ్నికీలల్లో ఆకాశ హార్మ్యాలు హాంకాంగ్లోని వాంగ్ఫు కోర్టు ఆకాశ హార్మ్యం అగ్నికీలలో చిక్కుకుంది. 36 మంది సజీవ దహనమయ్యారు. నిన్న హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు 36 మంది సజీవ దహనమయ్యారు. కొన్ని వందల మంది అందులో చిక్కుకున్నట్టు కూడా తెలిసింది. ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక 50,000 కోట్ల పవర్ స్కామ్, 3 థర్మల్ ప్లాంట్ల అంచనాలు పెంచి బడా స్కామ్ మాజీ మంత్రి హరీష్. ఇక 15,000 నుంచి 20,000 కోట్లు దండుకునేందుకే లాభాలు తెచ్చే డిస్కంలు, కమిషన్ల కోసం ప్రైవేట్ పరం. రేవంత్ అపరిచితుడు, చంద్రముఖిలా వ్యవహరిస్తున్నాడు. త్వరలో రేవంత్ అంతరాష్ట్ర కుంభకోణాలు బయట పెడతామంటూ కూడా నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎలాంటి స్కాములు చేస్తున్నారు, అతను ఏ కుంభకోణాలకు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారంటే వచ్చిన వార్తలతో మాత్రం త్వరలో అతని చిట్టా బయట పెడతాం, అతన్ని ఇలాంటి స్కామ్ల నుంచి ఒక దోషి అంటూ చూపిస్తామంటూ కూడా నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 3 థర్మల్ ప్లాంట్ల అంచనాలు పెంచి బడా స్కామ్ చేశారంటూ కూడా హరీష్ రావు నిన్న చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి. దాదాపు 3 పవర్ ప్లాంట్ తీసుకొచ్చి అంచనాలు పెంచి పెద్ద స్కామ్ చేశారు, ఆ స్కామ్ కూడా బయట పెడతామంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. దాదాపు 15,000 నుంచి 20,000 కోట్లు దండుకునేందుకే ఇలాంటి స్కాములు తీసుకొచ్చారంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి సంబంధించి. ఇక పల్లెల్లో ఎన్నికల సందడి అంటూ కూడా ఒక మరో వార్త చూడొచ్చు. పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గురువారం నుంచి 3 రోజుల పాటు తొలి విడత ఎన్నికలకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక ఈరోజు అయితే మొదటి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లకు సంబంధించి. రైట్. ఇక పూడిక తొలగింపులో ముందడుగు అంటూ కూడా జలాశయాల్లో పూడిక తొలగింపు పనుల్లో ఎట్టకేలకు ముందడుగు పడింది. ఇక పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా లోయర్ మానేర్ జలాశయాల్లో పూడిక తొలగింపు పనులు అయితే ప్రారంభమయ్యాయి. జలాశయాల్లో పూడిక తొలగింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే పనుల్లో ముందడుగు పడిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా లోయర్ మానేర్ జలాశయాలను పూడిక తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఏదైతే తొలగింపు పనులు పూడిక తొలగింపు పనులు ఉందో మొదటగా అయితే లోయర్ మానేర్ ఏదైతే ఉందో జలాశయం అక్కడి నుంచిలే పూడిక తీత మొదలు పెట్టారంటూ కూడా అక్కడి నుంచిలే పనులు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక డీసీసీలపై అసంతృప్తి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల అప్పగింతపై స్థానిక నాయకత్వం కినుక. ఇక కొన్ని చోట్ల మంత్రుల సిఫారసులకు ఓకే, మరికొన్ని చోట్ల పెడచెవిన పెట్టిన అధిష్టానం. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకున్న పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువగా పదవులు వచ్చాయంటూ కూడా ఒక చర్చనైతే జరిగింది. దానికి సంబంధించి డీసీసీల అధ్యక్షులకు సంబంధించి అయితే ఉన్నదో సీఎంకి సంబంధించిన వారికే వాళ్ళ అనుచరులకే ఎక్కువ పదవులు వచ్చాయంటూ కూడా ఒక చర్చనైతే నిన్న జరిగింది. ఇక కొన్ని చోట్ల మంత్రుల సిఫారసులకు ఓకే, మరికొన్ని చోట్ల పెడిచెవిన పెట్టిన అధిష్టానం. కొన్ని చోట్ల ఎవరైతే మంత్రులు అదే కోరారో అయితే జిల్లా అధ్యక్షులు మాత్రం డీసీసీ అధ్యక్షులకు మాకే ఇవ్వాలంటే కొందరు మంత్రులు కోరారు. వాళ్ళు కొంతమంది వరకైతే ఓకే చెప్పారు. కొన్ని చోట్ల మాత్రం అధిష్టానం అయితే పెడిచెవిన పెట్టింది, అంటే పట్టించుకోలేదు, వాళ్ళకి అనుకూలంగా సహకరించలేదంటూ కూడా ఒక చర్చ. ఇక తమ అనుచరులకు పదవులు ఇప్పించుకున్న పలువురు ఎమ్మెల్యేలు. ఇక జిల్లాల ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక డీసీసీ అధ్యక్షులు మా అనుచరులకే రావాలంటూ కూడా కొంతమంది అయితే పట్టుబట్టి వారికి మాత్రమే ఇప్పించుకున్న సిచ్యువేషన్ తన అనుచరులకు ఎమ్మెల్యేలు. ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎంపిక వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందంటూ కూడా చూడవచ్చు. ఈ డీసీసీల అధ్యక్షుల ఎంపిక మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కొత్త తలనొప్పి మాత్రం తెరపైకి వచ్చింది.
రైట్. ఇక ఇవి సాక్షి దినపత్రికల అంశాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో అయితే బీసీ ద్రోహి రేవంత్ అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా అయితే నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. దానికి సంబంధించి నిన్న దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించేందుకు జనగాంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ చిత్రం బీసీ ద్రోహి రేవంత్ అంటూ కూడా, ఎందుకంటే 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్థానిక సంస్థలకు ముందుకెళ్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీసీ ద్రోహి రేవంత్ అంటూ కూడా, ఇక దీక్ష దివాస్ స్ఫూర్తితో సర్కారుపై పోరాటం అంటూ కూడా, ఇక ప్రజల్ని రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, కేసులకు బెదిరేది లేదు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్, బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, 42% రిజర్వేషన్లు అని చెప్పి 17% కూడా ఇవ్వలేదు. దీక్షా దివాస్ నిర్వహణ సన్నాహక సమావేశంలో కేటీఆర్, ఇక హన్మకొండ జనగామ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం, నేటి యువతకు నాటి ఉద్యమాన్ని తెలియజేయాలని సూచన. దాదాపు 42% రిజర్వేషన్లను చెప్పి 17% కూడా ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎలక్షన్ల ముందుకెళ్లిన రేవంత్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి దగా చేసిందంటూ కూడా నిన్న దీక్ష దివాస్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న జనగామలో, ఇక నాటి శ్రమ నేడు పరిశ్రమ, ఇక బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధి కేంద్రం, వరంగల్లో రూపుదిద్దుకుంటున్న వరల్డ్ క్లాస్ టెక్స్టైల్, ఇక స్విట్జర్లాండ్ తర్వాత ఇక్కడ అరుదైన మిషన్ ఏర్పాటు, వరంగల్లోని కిటెక్స్ యూనిట్ను పరిశీలించిన కేటీఆర్, ఇక కిడ్స్ వేర్ తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అంటూ కూడా వరంగల్ అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక మరో వార్త, 50,000 కోట్ల రూపాయల కరెంటు స్కామ్ అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో ఒక మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు మాత్రమే, కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనిషియల్ కాస్ట్ 14 కోట్లు. రేవంత్ ప్రతిపని ఓ మిషన్, అదే కమిషన్. మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. ఇక కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. చూడొచ్చు, ఇదైతే మంత్రుల క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్ భేటీలో అక్కడ మాత్రం కేవలం స్కామ్ల గురించే చర్చిస్తారు తప్ప స్కీమ్ల గురించి చర్చించే ఉండదు. అంటే ఎక్కడ మనం దండుకోవాలి, ఎక్కడ స్కాములు చేయాలి, ఎక్కడ మోసం చేయాలి అనేది మాత్రం రేవంత్ ప్రభుత్వం క్యాబినెట్లో వీటి గురించే చర్చిస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, బాగుపడడానికి చెందే చర్చలు మాత్రం క్యాబినెట్లో చర్చించారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. నిన్న భూ స్కామ్ అంట, నేడు విద్యుత్ స్కామ్ అంట అంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే హరీష్ రావు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటుంది, అదే కమిషన్. ఇక క్యాబినెట్లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ వేసి కమిషన్లు కొల్లగొట్టాలనే వాటలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. రైట్. ఇక చూసాం, హరీష్ రావు అయితే నిన్న రేవంత్ ప్రభుత్వానికి అలాగే రేవంత్కి అయితే చురుకలు అంటించారు. దానికి సంబంధించి అయితే వార్తను అయితే చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రజల బాగోగులను పట్టించుకోవట్లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. ఇక కులగణన నుంచే బీసీలపై కుట్ర, వ్యూహాత్మక బీసీల జనాభా తగ్గింపు, ఆ సర్వే గణాంకాలతోనే కోట అమలు, అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు, కులాల వారీగా లెక్కలు బయటపెట్టని సర్కారు, మండిపడుతున్న బీసీ సంఘాలు, మేధావులు. ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% అంటూ కూడా ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి అయితే దాన్ని బయట పెట్టకుండా, ఏ కోట ఎంతవరకు ఇస్తున్నాం అనేది చెప్పకుండా ఎలక్షన్లకు ముందుకెళ్తుంది రేవంత్ ప్రభుత్వం అంటూ కూడా ఇక బీసీ సంఘాలైతే, మేధావులైతే కొంతమంది ధర్నా చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక కదం తొక్కిన బీసీ సంఘాలంటూ కూడా రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు, అది చిత్రంలో చూడొచ్చు. ఇక రైతులపై కేసులు, పెద్దలకు కాసులంటూ మరో వార్త చూడొచ్చు. ఇక బడాబాబులకు రాయితీ, బక్క రైతులకు బేడీలు, 2 ఏళ్లలో సర్కార్ అమానుష భూ విధానం, ఇక పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాల ధ్వంసం, తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం, పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు, ఇప్పుడు కారు చౌకగా ఆ భూములను అమ్ముకునే అవకాశం. దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే భూములు అమ్ముకోనికి తన అనుచరులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, కార్యకర్తలకు అంటగట్టే ప్రయత్నం చేశారంటూ కూడా బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక భూముల బిగ్ లూటీ, ముసుగు సబ్ కమిటీ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. హిల్ట్ పాలసీపై మభ్య పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇక ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ సిఫార్సులతోనే
పరిశ్రమలను అవుట్ వెలుపలకి తరలిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. అయితే నిజానికి టీజీఐఎస్సీ డ్రాఫ్ట్ను నేరుగా మంత్రివర్గంలో పెట్టిన సీఎం బట్టి విక్రమార్క ఉపసంఘంలో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్గా లేని హిల్ట్. క్యాబినెట్ ముందుకు వచ్చిన తర్వాత కూడా మంత్రులకు జీరో నాలెడ్జ్, పాలసీలో సబ్ కమిటీ ప్రమేయం లేకుండా ఉన్నదంటూ బుకాయింపు అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక నకిలీ ఐఏఎస్ గరాణ మోసం, గన్మెన్ వాకిటాకీ పోలీస్ సైరన్తో హంగామా, 2 ఏళ్లుగా చెలమని గుర్తించిన నిఘా వర్గాలు, బిల్డర్లు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దందా అరెస్టు చేసిన పోలీసులు చూడొచ్చు. నకిలీ ఐఏఎస్ గరాణ పేరుతో, ఐపీఎస్ పేరుతో గత 2 ఏళ్లుగా ఒక 2 గన్మెన్లను పెట్టుకొని, తర్వాత వాకిడాకులు పెట్టుకొని, వెహికల్కి సైరన్ పెట్టుకొని ఇలా చెలమనైన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. ఇవి రైట్. మరో వార్త, లీక్ చేసింది ఎవరో తేల్చనంటూ కూడా ఇంటి దొంగలను గుర్తించాలి, ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు, హిల్ట్ పాలసీ డ్రాఫ్ట్ కాఫ్టీ జీవో ముందే బయటికి పొక్కడంపై కలవరం. ఇక భూమికి సంబంధించిన హిల్టాప్ భూమికి సంబంధించింది అయితే మాత్రం ఇంటి దొంగను గుర్తించాలంటూ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు, అంశాలు. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలోని అంశాలు, తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు, 3 రోజుల పాటు స్వీకరణ, డిసెంబర్ 11న పోలింగ్ అంటూ కూడా పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ ఉండనుంది అంటూ కూడా వెలుగు దినపత్రికలు కూడా వార్తనైతే చూడొచ్చు. ఇక బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్ అంటూ కూడా మరో వార్త వెలుగులో చూడొచ్చు. ఇక ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇక చెప్పులు చెత్త డబ్బా, బిస్కెట్ బెండకాయ అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. ఇక ఏకగ్రీవం ఆఫర్స్ అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు మొదలైన బేరసాల రంగంలోకి ఆశాభావాలు, పెద్ద మనసులతో మంతనాలు, అభివృద్ధి పనులకు డబ్బిస్తామని ఆశ, 50 లక్షల నుంచి 1 కోటి దాకా పెట్టేందుకు ముందుకు బాండ్ పేపర్లు డిపాజిట్ పెట్టాలంటున్న గ్రామ పెద్దలు, ఏకగ్రీవాలకు నజరాలను ప్రకటిస్తున్న నేతలు. సిరిసిల్ల జిల్లా రూప్లనాయక్ తండాలో సర్పంచ్గా జవహర్ నాయక్ను ఏకగ్రీవం చేస్తూ తీర్మానం. ఎవరైతే ఈ గ్రామాలలో సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి దాకా పరిహారం ఇస్తామంటూ కూడా నేతలకు, ఒక సర్పంచులకైతే ఒక ఆఫర్ అయితే చేస్తున్న వార్త అయితే చూడవచ్చు ఇందులో. మీ గెలుపు మా బాధ్యత, పంచాయతీ ఎన్నికల్లోకి ఏజెన్సీలు, ప్రజల మూడు నుంచి ప్రచారం దాకా అన్నీ చూసుకుంటామని ప్రకటనలు, సర్పంచ్ ఆశావాళ్లకు ఆఫర్లు, పెద్ద పంచాయతీలపై ఫోకస్. రైట్. ఇక రాజ్యాంగమే మూల స్తంభం అంటూ కూడా అదే మన దేశ ఐడెంటిటీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ కూడా ఒక వార్తను అయితే చూడవచ్చు. నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించి ద్రౌపది ముర్ము, మోదీ, తర్వాత ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొన్న ఒక వార్తనైతే మనం చిత్రం అయితే చూడొచ్చు ఇందులో. ఇక వరల్డ్ బెస్ట్ 100 సిటీస్లో హైదరాబాద్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక చేపలు బతకలేని చెరువులు, హైదరాబాద్లోని అన్ని చెరువులు కలుషితం అంటూ కూడా ఒక వార్తనైతే వెలుగు దినపత్రికలను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలోని అంశాలు, వార్తలు. ఇక ఇవి ప్రధానంగా అన్ని వార్తలు, అన్ని అంశాలైతే 3 ఈరోజు వార్తల విశ్లేషణలోని పేపర్లో చర్చించాం. ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ చూస్తూనే ఉండండి.